Hello, I am Dr. Sudhir Kumar, Consultant Orthopedic and Spine Surgeon, Shravani Hospitals, Hyderabad. సో ఈరోజు మనం L4-L5 డిస్క్ ప్రొలాప్స్ సమస్య గురించి లేదా సయాటికా అని కామన్గా పిలిచే ఈ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. సో ఈ L4-L5 ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుందంటే మొదలు నడుము నొప్పిలాగా స్టార్ట్ అవుతుంది, ఆర్ కామన్గా లో బ్యాక్ పెయిన్ అంటాం కదా అలా. సో ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఏదైనా బరువులు ఎత్తినప్పుడు, లేదా లాంగ్ జర్నీస్ చేసినప్పుడు, లేదా ఎప్పుడైనా కింద పడ్డప్పుడు, ఇది యూజువల్గా నార్మల్ హెల్తీ పర్సన్స్లో జరిగే ఫినామినా. కొంచెం బాగా ఒబేస్గా ఉన్నవాళ్ళు, డైలీ సిట్టింగ్ జాబ్లో ఉండేవాళ్ళు, లేదా డైలీ లాంగ్ జర్నీస్ టూ వీలర్ మీద కానీ ఆటోలో జర్నీస్ చేసేవాళ్ళు, వీళ్ళలో ఈ సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇది ఎలా మొదలవుతుందంటే ముందు నార్మల్ బ్యాక్ పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది. స్లోగా బ్యాక్ పెయిన్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ పోవడము, కొన్ని డేస్ అయిపోయిన తర్వాత బ్యాక్ పెయిన్ కాస్త లెగ్ పెయిన్ లాగా టర్న్ అవుట్ అవుతుంది. అంటే బ్యాక్ నుంచి బ్యాక్ సైడ్గా థైస్ మీదకి వెళ్ళి కాలు మీదకి వెళ్ళి పాదం వరకు వెళ్తూ ఉంటుంది. ఈ నొప్పితో పాటు ఇంకా సివియారిటీ పెరిగిన వాళ్ళల్లో తిమ్మిర్లు రావడము, మొద్దుబారినట్టుగా ఉండడము, చర్మం అంతా, కాళ్ళలో పాదం వేసేటప్పుడు పట్టు సరిగ్గా లేకపోవడము, ఇట్లాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ఫీచర్స్ ఎవరికైతే ఉన్నాయో దాన్ని మనం సయాటికా అని అంటాము. టెక్నికల్గా మాట్లాడితే L4-L5 ఆర్ L5-S1 లంబార్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. దీన్ని రాడిక్యులర్ పెయిన్ అని అంటాం. సో ఇది బాగా సివియర్ ఇంటెన్స్ పెయిన్తో ఉంటుంది. అంటే నిద్దట్లో కూడా సివియర్ పెయిన్ రావడము, బెడ్లో సైడ్ టు సైడ్ తిరగడానికి ఇబ్బంది పడడము, కూర్చొని లేచేటప్పుడు లేదా పడుకునేటప్పుడు ఈ చేంజ్ ఆఫ్ పోస్చర్ ఎప్పుడైతే ఉంటుందో ఈ పెయిన్ అనేది అగ్రివేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈవెన్ గట్టిగా స్నీజ్, తుమ్మినా, దగ్గినా కూడా ఈ డిస్క్ పెయిన్ అనేది షూటింగ్ పెయిన్ లాగా లెగ్లోకి కరెంట్ షాక్ లాగా కొడుతుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ డిస్క్ ప్రాబ్లం లేదా సయాటికా ఉందని గుర్తించాల్సిన అవసరం ఉంది.